పప్పి. ఏమిటి హిప్పీ? కాఫీ ప్లీజ్. గంటకోసారి కాఫీ తెచ్చిస్తున్నావు, మేనేజర్ కంటపడిందంటే? అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. అవసరమైతే అర్జెంట్ గా మ్యారేజ్ చేసుకుంటాను. వాట్ ఈజ్ ఇట్? కరెక్ట్. ఇన్స్టెంట్ కాఫీ లాగా అర్జెంట్ లవ్, అర్జెంట్ మ్యారేజ్. నిజం చెప్పు, నీకు ఇంకా పెళ్లి కాలా? నాకా? నీకేమన్నా మ్యారేజ్ ఉందేమో? నాకు ఇంకా కాలేదు. నిజంగానా? ఇప్పుడు చెప్పు, ఈ క్షణంలో మండపంలో, చర్చిలో, గుడిలో ఎక్కడ పడితే అక్కడ మ్యారేజ్ చేసుకుందాం. ఇదిగో డబ్బు, తాళి మాత్రం కోను. రాజు డియర్. ఏం పప్పి డియర్. ఇదిగో రూమ్ నెంబర్ 7 కి ఏదన్నా ఫోన్ వస్తే నిన్ను పిలవాలి, అంతేగా? కరెక్ట్. కాఫీ తీసుకో. क्या सूरत है निर्मला जी, तुम मेरा मन की रानी है. చేజీ, మీరు రాణిని చేసినా రాజ్యాలు ఇచ్చినా ఏం లాభం? ఏ నాటికైనా వెళ్ళిపోవాల్సిందనేగా. అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవడం? నాకు మ్యారేజ్ అయింది, భర్తున్నాడు. ఆ మాటకు వస్తే నాకు బీబీ ఉంది. ఇదిగో బీబీ. ఏ బచ్చికి మా జర మాఫ్ కరే ఈ విషయం. మీకెంతమంది అయినా ఉండొచ్చు, మీరు మగవాళ్ళు. ఆ మాటకి వస్తే నన్ను మగవాడిని చేసింది నువ్వే కదా ప్యారీ. వారేవా ఏమి నవ్వు, ఆ నవ్వులోనే ఉంది రా మత్తు అంతా. అవునవును, ఈ మత్తులో పడిపోయి వచ్చిన పని మర్చిపోయాం. ఇదిగో చూడండి, మీ వజ్రాలు ఈ రోజు ఎలాగైనా అమ్మించి నేను వెళ్ళిపోతాను. అరే నాకు 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 నేను వజ్రాలు అమ్మేది లేదు. ఏ? నువ్వు వెళ్ళిపోతావుగా. అన్నాను గాని మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోగలనా? ये है रे मोहब्बत, क्या मोहब्बत है रे, क्या मोहब्बत. ये साला कौन रे? हेलो, कौन बात करता है? हम श्रृंगार अभिषेक बात करता हूँ. निर्मला जी हो ना? अच्छी बात, अच्छा बात. निर्मला जी आप तो. హలో, రేపు సాయంకాలం 4 గంటలకి జాగిని పంపిస్తాను. వాడిని వెంట పెట్టి తీసుకురండి. ఓకే ఓకే. ఏ ఎంతసేపు నువ్వు వచ్చి? I come. ఫోన్ కమ్ ఐ కమ్. షటప్. ఫోన్లో మాట్లాడుతుంటే నిలబడి వింటావా? ఆ మాత్రం మేనేజ్ తెలీదు? అదే టేక్స్ ఆఫ్ జ్యూస్ ఆర్డర్ లేట్ అయితే యాంగ్రీ, అందుకని జ్యూస్ ఐ కమ్. రైట్. జ్యూస్ తెస్తే మాత్రం తలుపు ఒకసారి టక్కు టక్కని కొట్టి రాకూడదురా. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వీడు పైసలు మరిగాడు, అందుకే తలుపు కొట్టకుండా వస్తాడు టిప్స్ కోసం. హెబ్బా హెబ్బా. రావుడే జ్యూస్ ఇచ్చి పోరా హెబ్బా. చక్ర ఎందులో రా తక్కువ ఉంది? చక్ర అందులో ఇందులో. ఒరే హెద్వా, నాకు చక్ర వ్యాధిరా. డార్లింగ్ పప్పి, నేను కనెక్ట్ మీ రూమ్ నెంబర్ 7. డార్లింగ్ పప్పి, డాల్ పప్పి, డాల్. కనెక్షన్ వచ్చేసావా? లేకపోతే నన్ను మూగదానిగా నటించమని నువ్వు దాంతో లవ్ ఆడుతున్నావా? ఉండు, నీ సంగతి దాని సంగతి. అయ్యో, నన్ను ఎవరు లవ్ చేసేది? నా కర్మ. ఇదిగో మంచి ఇన్ఫర్మేషన్ పడదాం అనుకున్నాను, నువ్వు కట్ చేసావు. నిన్ను అనవసరంగా ఈ హోటల్ తీసుకొచ్చాను. జాకీ, రేపు వాడికి మన గ్యాస్ ఛాంబర్ లో మంచి మర్యాదలతో టర్కిష్ బాత్ ఇవ్వాలి. టర్కిష్ బాత్? ఓకే. గుడ్ మార్నింగ్ డాడీ. హ్యాపీ బర్త్డే చెప్పవా? ఇది ఈ రోజే వచ్చిందా? హ్యాపీ బర్త్డే టు యు స్వీటీ. థాంక్యూ మమ్మీ. డాడీ ఇంకా చెప్పలేదు చూడు. మర్చిపోయానమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్యూ డాడీ. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నాకు కథ చెప్పాలి, పాటలు పాడాలి, నాతోనే ఆడుకోవాలి. అలాగేనమ్మా. రాణి, డాడీ అలాగే అంటారు, కానీ మన ఇద్దరిని మాయ చేసి చల్లగా జారుకుంటారు. నేను వరల్లగా గుర్కొస్తే చెప్తాను, డాడీని ఎక్కడికి వెళ్ళని అవుతుంది, అప్పుడెందుకు వెళ్తారు? బాస్, మీట్ మిస్టర్ సింగారాం సేట్. చాలా సంతోషం, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం మాది అదృష్టం. బాస్, మీది వాయిస్
టెలిఫోన్ లో వింటూ ఉంటే ఎంత తీపిగా ఉంది ఆయా లతా మంగేష్కర్ చెవులో పాడుతున్నట్లు ఉంది అచ్చి బాత్ అచ్చి బాత్ అచ్చి బాత్. అరే రే ఎంత చక్కని భవనం, ఎంత చక్కని భవనం. పెద్ద పెద్ద మంత్రులు ఉండవలసింది కదా ఇది. సార్ ప్రయాణం బాగా సాగిందా? బాగా టైర్ అయినట్టున్నారు. స్నానం అది చేసి రెస్ట్ తీసుకోండి. మా దగ్గర టర్కిష్ బాత్ స్పెషల్. అరే టర్కిష్ బాత్? అరే దాని మాట వినలేదు, మేము ఇంతవరకు జన్మలో చూడలేదు కదా. అందుకే మీరు తప్పకుండా చూడాలి. అచ్చి బాత్. ఒకసారి చూస్తే జీవితంలో ఎప్పుడు చూడండి. అచ్చి బాత్ అచ్చి బాత్. హాయ్ రామ్ కళ్ళు జిగ్ 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 జిగ్. ఇది బాత్రూము కాదు, స్వర్గం. పోతే పోయింది హెడ్ డబ్బు. ఇది దేవతలు అనుభవించవలసింది కానీ ఇక మనుషులు అనుభవించవలసింది కాదు. చూడండి, ఇప్పుడు దయ్యమంటూ జిల్లున ఒక గ్యాస్ వదులుతాం. దాన్ని పీల్చారంటే 50 ఏళ్ల మనుషుల్లా 25 ఏళ్ల మనుషులుగా తయారవుతారు. అరే నాది 45 ఏళ్ళు అండి. అయితే 15 ఏళ్ల కుర్రలాగా తయారవుతారు. బాత్. అరే రే రే ఇది సమాచారం తెలిసి ఉంటే నాది బీబీని తీసుకొచ్చి ఉండేవాడిని. అరే బీబీ నన్ను క్షమించురా. బెటర్ లక్ నెక్స్ట్ బెట్. అచ్చి బాత్ అచ్చి బాత్. చూడండి సజ్జి, అటు ఇటు కదలకూడదు, మెదలకూడదు, కళ్ళు మూసుకునే ఉండాలి. అచ్చి బాత్. అరే 1 నిమిషం పిలిస్తే చాలు. 1 నిమిషము ఏమి కర్మ అండి, కావాలంటే 1 గంట పిలుస్తాను. నేను నీళ్లలో పడితే 1 గంటకు కానీ వెళ్ళను. ఉంచండి. టోపీ కానీ పెట్టే పట్టుకున్నావు, టోపీ కూడా పట్టుకో. ప్లీజ్. కళ్ళు మూసుకోండి. బాప్రే బాప్, ఇది స్నానం చేసేది కాదు, ప్రాణం తీసే గ్యాస్. బచావ్ బచావ్. రే ఉల్లు కా బచ్చా, తలుపు తీరా, తలుపు తీ. దర్వాజా ఖోలో, దర్వాజా ఖోలో. మేరా బీబీ. బంగారపు సేటు. అమ్మా అయ్యగారికి టెలిగ్రామ్ వచ్చింది. డాడీ మీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్? ఇదిగోండి. ఎవరండి ఆ చక్రం? అదే మన ఆడిటర్ లలిత. నేను వెంటనే బెంగళూరు వెళ్ళాలి. అదేంటి మొన్ననే కదండి వెళ్ళొచ్చారు, పైగా పనంతా అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఏదో గొడవ చుట్టుంది. అసలు మీకు గొడవ లేదు ఎప్పుడు చెప్పండి. సరే నేను వస్తాను. నువ్వా? ఎటు డాక్టర్ చెకప్ రమ్మన్నారుగా. అవునవును, మర్చిపోయాను. పనులు పని అది అయిపోతుంది. అలాగే నేను వస్తాను. నువ్వు రాకుండానా?